ఇది రెడ్ రైస్ అండి. నైట్ నానబెట్టాను. శుభ్రంగా కడిగి వాటర్ పారిపోయాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోయాలండి. 4 గ్లాసుల వాటర్ అండి. స్టవ్ వెలిగించి పెట్టాలి. కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుందండి. కొంచెం హైలోనే పెట్టాలి. ఫస్ట్ ఉడికేంత వరకు, తర్వాత సిమ్లోకి పెట్టేయాలి. రెడ్ రైస్ దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. కొంచెం గట్టిగా ఉందండి. ఈ వాటర్ అంతా ఉడికిపోతే గట్టిదనం తగ్గిపోతుంది. మనం ఏంటంటే నైట్ నానబెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతుందండి. కుక్కర్లో వేయొద్దు, ఒక గిన్నెలో వేసి ఉడకచ్చండి. కుక్కర్లో వేస్తే ఏంటంటే గంజి ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించడానికి కుక్కర్ ఇబ్బంది అవుతుంది. మెత్తగా అయిపోతుందండి కుక్కర్లో వేస్తే. మళ్ళీ జిగురు జావలాగా ఉంటుంది. అందుకని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం గంజి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఉడుకుతుంది అన్నది మనకు తెలుస్తుంది. కుక్కర్లో వేయడం వల్ల అవేమీ తెలియదు. ఇది గట్టిగా ఉంటే అసలు తినలేమండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది, అరగదు. అందుకని కొంచెం మెత్తగా ఉండాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. పొడి ఆడుతూ ఉండదు. మనకు చల్లగా అయిన తర్వాత పొడి ఆడుతూ ఉంటుంది. దీని లెమన్ రైస్కి కానీ వెజిటేబుల్ రైస్కి కానీ కొంచెం చల్లగా చేసుకుని చేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ అన్నం కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండాలి. ఎందుకంటే జిగురుగా ఉంటుంది కాబట్టి రైస్ మాడిపోతుంది, తొందరగా మాడిపోతుందండి. అందుకని కొంచెం దగ్గరుండి మనం చూసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇదైతే ఉడికేది లేట్ కానీ చాలా టేస్ట్గానే ఉంటుందండి. బ్రౌన్ రైసు, ఈ రెడ్ రైసు టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి. కానీ ఉడికేది అయితే కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇంక దగ్గరికి వస్తుంది. స్టవ్ ఆపేయాలి. ఇలా ఉన్నప్పుడే, అప్పుడు మాడకుండా ఉంటుంది. వెరీ టేస్ట్.